రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఊహించినట్లుగానే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హస్తం గూటిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కలిశారు. వీరి వెంట మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎంతో సమావేశం కావడంతో వీరి చేరిక ఇక లాంఛనమే అని తెలుస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రేపు కాంగ్రెస్ లో చేరతారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కండువా కప్పుకుంటారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు మనుగడ లేదని ఈ సందర్భంగా ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు మరో 6 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రేపు పొద్దున కాంగ్రెస్లో కలవడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇది పార్టీ అని కాకుండా మేము మా పార్టీలో ఒక 24 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఉద్యమకారులాగా పనిచేసాం. 2001లో కూడా నేను కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. తర్వాత 2001 నుంచి కూడా మేము పార్టీకి పనిచేస్తూనే ఉన్నాము. మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం. అంటే మేము కొన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. నాకు ఇంతవరకు ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది పార్టీలో లేకుండా పోయింది. ఆ రోల్ కోసం నేను 2-3 సార్లు కూడా కలవడం జరిగింది. మొన్న లాస్ట్ టైము అంటే మేము బర్త్డేకి కలవాలి అని వెళ్తే కొంచెం కలవలేదు. ఇంకా ఆయన కొంచెం ఉప్పలు ఎమ్మెల్యే అడగడం జరిగింది. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కూడా సికింద్రాబాద్ నుంచి కూడా ఎంపీ టికెట్ ఇస్తే బాగుండని ఆశించారు. ఆ విధమై ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కలవడానికి మేము వెళ్ళాము. వెళ్తే ఆయన కొంచెం 2-3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా టైం ఇవ్వకపోవడం ఆయనకు కొంచెం బాధాకరమైంది. నిజంగా అంటే అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు? హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఈ 2 జిల్లాలే టార్గెట్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపినట్లుగా మనకు పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వరుస పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాము జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు శ్రీదేవి. వారు ఇద్దరు దంపతులు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ చెప్తున్నారు. అంతేకాకుండా బోరబండ కార్పొరేటర్ మాజీ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కూడా కార్ పార్టీకి గుడ్ బై చెప్పి కటింగ్ చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 3 జెడ్పీ చైర్మన్లు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఒకటి మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ సునీత చేరిపోయారు. ఇప్పుడు CKR ఆయన కోడలు అనితారెడ్డి కూడా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ గా ఆమె ఉన్నారు. సో వారు కూడా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. త్వరలోనే వారు కూడా చేరబోతున్నారు. అదే దారిలో ఇంకా చాలా మంది నాయకులు కూడా చేరబోతా ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు.